ఒక చేతిని ఊపితే శబ్దం వస్తుందా? ఒకసారి బుద్ధ భగవానుడు ఒక ఊరినందు కొన్ని రోజులు ఆగవలసి వచ్చింది. ప్రజలు తండోపతండాలుగా వచ్చి వారి సమస్యలకు పరిష్కారం కనుగొంటూ ఉంటారు. ఒకరోజు ఒక ఆవిడ వచ్చి తన సమస్యకు పరిష్కారం కనుగొని బుద్ధుడిని తన ఇంటికి ఆతిథ్యానికి రమ్మని ఆహ్వానించింది. ఆమె ఇంటికి పోవద్దని, ఆమె అందమైన వేశ్య అని ప్రజలు మరియు గ్రామ పెద్దలు వారిస్తారు. గ్రామ పెద్ద కుడి చేతిని బుద్ధుడు పట్టుకొని చప్పట్లు కొట్టమంటాడు. ఎలా కొట్టను? ఒక చేతితోనని గ్రామ పెద్ద. బుద్ధుడు, నీవు ఒక చేతితో చప్పట్లు కొట్టలేనప్పుడు ఆమె ఒక్కటే ఎలా వేశ్య అవుతుంది? ఈ ఊరిలోని వారు మంచివారు అయినప్పుడు, కావున ఆమె వేశ్యత్వం మీ ఊరి మగవారి మీద ఆధారపడి ఉందని చెబుతాడు. కావున సహకరించిన స్త్రీని తిడుతున్నారు, ఒప్పుకోకపోతే యాసిడ్ పోస్తున్నాం, ఒప్పుకుంటే వేశ్య అంటున్నాం. మన భార్య మన వంటింట్లోనే ఉండాలి, మనమేమో వేరే వారి వంటింట్లో దూరాలి. హాయ్ ఎవ్రీవన్, ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.